హైదరాబాద్లోని కొండాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడించడానికి ఎన్ఎస్యూఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి ఎన్ఎస్యూఐ నేతలు అక్కడికి వస్తారని చెప్పి పోలీసులు అక్కడికి రావడం జరిగింది. అలాగే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నేతలు కూడా వస్తూ ఉన్నారని చెప్పి అంటున్నారు. పూర్తి వివరాలేంటి? బోనా హుజూర్ నగర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సీఎం పై కొన్ని వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తూ, అంటే ప్రైవేటు హ్యాకర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ హీరోయిన్లని చేస్తున్నారని చెప్పేసి ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యూ విద్యార్థి విభాగం ఇప్పటికే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమైంది. ఆయన ఇంటిని ముట్టడిస్తాము, ఆయనపై దాడి చేస్తామంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ నిన్న ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. మహిళా విభాగానికి సంబంధించిన కాంగ్రెస్ మహిళా విభాగానికి సంబంధించిన నేతలు కంప్లైంట్ చేశారు. మరోవైపు ఈ రోజు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారన్న సమాచారంతో ఇప్పటికే కొండాపూర్ సమీపంలోనే పోలీసులంతా కూడా అక్కడ మోహరించడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మోహరించడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ఎస్ కార్యకర్తలు ముట్టడికి వస్తే ఆయన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి నేతలు, అంటే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మంది పొలిటికల్ నేతలతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసింది, వాళ్ళకి సంబంధించిన రహస్య సమాచారం విన్నారు అని చెప్పేసి దీనిపై ఇటు విచారణ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, వాళ్ళకి సంబంధించిన మంత్రులకు సంబంధించి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, తన కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి కొందరు ఇళ్లకు వెళ్తున్నారు, ఆ వివరాలన్నీ కూడా తన త్వరలో బయటపడతా అని చెప్పేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకుంటే వివరాలు బయటపడతా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు, అదేవిధంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎన్ఎస్యూఐ విభాగానికి సంబంధించిన వాళ్ళు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతానికైతే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇటు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం నుంచే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పార్టీకి సంబంధించిన నేతలు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కౌశిక్ రెడ్డి మద్దతుగా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు వస్తే వాళ్ళు కనుక దాడికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతిదాడి చేసేందుకు కూడా కౌశిక్ రెడ్డి మద్దతుగా నిలిచేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు రెండు వర్గాలు ఎదురుపడితే ఇబ్బందికరమైన వాతావరణం, ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసుల పరిసరాల్లోకి ఎవరిని రానియకుండా బారికేడ్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న రీతిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం మాత్రం దీనిపై ఎట్టి పరిస్థితిలో కౌశిక్ రెడ్డి చేసిన అనిశ్చిత వ్యాఖ్యల పట్ల తాము తీవ్రంగా అయితే రామ్ నరేష్, గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది ట్యాప్ చేస్తుంది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం అయితే చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశమే చాలా ప్రధానంగా మారింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి ఉంది. రాజకీయం మొత్తం కూడా ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ చుట్టూనే తిరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలకు సంబంధించిన పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారు. అదేవిధంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ విచారణ
తుది అంకానికి చేరుతున్న నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. దీనికి సంబంధించి సొంత మంత్రులు అంటే కేబినెట్ లో ఉన్న మంత్రులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ఒక ఇద్దరు మంత్రులపై పూర్తిగా నిఘా పెట్టారు. దాదాపు 6 మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు కూడా మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంపై ప్రభుత్వం దీనిపై విచారణకు సిద్ధమైతే సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. ఈ సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.